క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామమున కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ లెంట్ కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ 18వ దినము కొరకై మీ అందరికీ స్వాగతం తెలియచేస్తున్నాను. అనుదినము కూడా ఈ లెంట్ ధ్యానములు మీకు ఉపయుక్తంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. దయచేసి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట ద్వారా, ఇతరులకు షేర్ చేయటం ద్వారా అనేకులకు మీరు ఈ పరిచర్లో భాగస్వామ్యం ఇచ్చిన వారు అవుతారు, ఆత్మీయ మేలులు వారికి అందించిన వారు అవుతారు. కనుక దయచేసి మీ మిత్రులతో, మీ కుటుంబ సభ్యులతో ఈ వాక్యాన్ని పంచుకోవాలని మనం చేస్తున్నాం. ఈ 18వ దినము కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20, 21, 22 వచనాలని మనము చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ వాక్యము సత్యము, మీ వాక్యము మా ప్రాణములను తెప్పరిల్ల చేయను. ఈ ఉదయకాలమున మీ వాక్య ధ్యానము చేత మా ఆత్మలకు కావలసిన జీవాహారాన్ని అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగం నుండి మనము దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము యేసు తన శిష్యులను గూర్చిన కోరికలు. యేసు తన శిష్యులను గూర్చి కలిగి ఉన్న కోరికలు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభువారు చేసినటువంటి అతి సుదీర్ఘమైన ప్రార్థనగా ఈ అధ్యాయాన్ని మనము అభివర్ణించవచ్చు. 14వ అధ్యాయం నుండి మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులను ఆయన సిద్ధపెట్టుతున్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభువారు తాను ఈ లోకంలోనికి వచ్చిన పని ముగించి ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనదని ఎరిగి ఆయన తన శిష్యులను ధైర్యపరుస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. వారు కలవరపడకూడదు, వారు నిబ్బరం కలిగి ఉండాలి. యేసు ప్రభు తన అనంతరము ఆ పరిచయం వారు ముందుకు తీసుకెళ్ళాలి. కనుక ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకాలము తాను తండ్రి యొద్ద నుండి ఏమైతే విన్నాడో, ఏమైతే తాను తెలుసుకున్నాడో అది తన శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. మరి కొంతకాలానికి తాను ఇక నుండి వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త పంపించబడతాడు. ఆదరణకర్త వారిని సర్వసత్యములోనికి నడిపించునని వ్రాయబడింది. సో ఆదరణకర్త సహాయము చేత వారు కూడా లోకమునకు సత్యమును ప్రకటించడం మొదలు పెడతారు. ఆ రీతిగా వారి వాక్యము ద్వారా అనేకులు కూడా రక్షించబడాలి. ఆ క్రమంలో వారందరి సాక్ష్యము లేదా వారందరి ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో మనం గమనించినట్లయితే ఎన్నో తారతమ్యాలు, ఎన్నో భేదాలు, వారిలో వారికే పడని పరిస్థితి, నేను గొప్ప అన్నటువంటి భావన వారిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే వారందరి కొరకు ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనే ఈరోజు మనం చదువుకొని ఉన్నాం. ఆ ప్రార్థన యేసు ప్రభు వారి యొక్క మనస్సు ఏంటో ఆవిష్కరిస్తోంది. తన శిష్యుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి కోరికలేంటో వెల్లడిపరుస్తుంది. అవేంటో ఇక్కడ మనం క్లుప్తంగా ధ్యానించాలి. మొదటిది, ఆయన ఆ ప్రార్థనలో తన శిష్యుల నుండి ఏమి కోరుతున్నాడయ్యా అంటే ఆయన సంపూర్ణమైన ఏకత్వమును కోరుతున్నాడు. ఆయన సంపూర్ణమైన ఏకత్వమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అ పర్ఫెక్ట్ యూనిటీ అమాంగ్ హిస్ డిసైపుల్స్. యేసు ప్రభు శిష్యులు ఈ పరిపూర్ణమైన ఏకత్వము కలిగి ఉండాలి.
మనం చదువుకున్న వాక్య భాగము అదే తెలియచేస్తుంది. ఆ పరిపూర్ణమైన ఏకత్వము ఏంటి, పరిపూర్ణత ఎలా సంతరించుకుంటుంది? యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, తండ్రి నేను నీ యందును నీవు నా యందును ఉన్నలాగున. సో వీ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ యూనిటీ. మనం ఎలా ఏకమై ఉన్నామో అక్కడ గమనించినట్లయితే వారును ఏకమై ఉండులాగున. ఎప్పుడు కూడా తండ్రి కుమారుని ఎడబాసినట్టు కానీ, కుమారుడు తండ్రిని ఎడబాసినట్టు కానీ ఆడలేదు, శిలువలో తప్ప. అంతకు మునుపు వరకు వారిరువురు అన్యోన్య సహవాసం గలవారుగా ఉన్నారు. తన తండ్రి నుండి తాను ఏమైతే నేర్చుకున్నాడో, విన్నాడో, చూచాడో అవి లోకంలో ఆయన ప్రకటన చేస్తున్నాడు. సో అందుకే అంటున్నాడు, నేను నీ యందును నువ్వు నా యందును ఉండలాగున వారును ఏకమై ఉండాలి. సో దే నీడ్ a unity among themselves. శిష్యుల మధ్య యూనిటీ కొరకైన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వారును ఏకమై ఉండాలి. ఈరోజు ఆయన శిష్యులముగా పిలువబడుతున్న మనమందరము ఈ ఐక్యతను కలిగి ఉన్నామా? ఈ మాటను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వారును ఏకమైండులాగున ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మనం గమనించండి, వారు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో చూడండి, ఆ 21వ వచనంలో వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి కొరకు అంటే శిష్యుల కొరకు మాత్రమే కాదంట. ఏమంటున్నాడు చూడండి, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని. వారి వాక్యం వలన అనగా శిష్యులు వెళ్ళి వాక్యంను ప్రకటిస్తారు. ఆ ప్రకటన విన్న తర్వాత, వాక్యాన్ని విన్న తర్వాత అనేకులు క్రీస్తులోనికి వస్తారు. వారందరూ కూడా ఏకమై ఉండాలి. అంటే యేసు ప్రభు వారు కేవలం ఆనాటి తన శిష్యుల కొరకు మాత్రమే చేయలేదు, కానీ ఈ ప్రార్థన సార్వత్రిక సంఘ ఐక్యత కొరకై ఆయన చేసినట్టుగా ఉంది. ఈరోజు మనమందరము క్రైస్తవులమే, విశ్వాసులమే, కానీ మన మధ్య ఉన్నన్ని డినామినేషన్లు, మన మధ్య ఉన్నన్ని విభేదాలు, మన మధ్య ఉన్నన్ని కొట్లాటలు, మన మధ్య ఉన్నంత తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఏ సమాజంలో కూడా లేవు. ఏ సమాజంలో కూడా లేవు. ప్రతి సంఘంలో కూడా కుంపట్లు ఉన్నాయి, ఐక్యత లేదు. సంఘాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కారణం ఐక్యత లోపించడమే, ప్రేమ లేదు. ఒకవేళ నిజంగా దైవిక ప్రేమ క్రీస్తు సంఘము కలిగి ఉంటే సంఘాల్లో ఎన్ని చీలికలు పేలికలు ఉండవు, కానీ సార్వత్రిక ఐక్య సంఘాన్ని మనం చూడగలము. అది ఉందా నేడు మనలో? రెండవ కోరిక ఏంటి అంటే ఉపయుక్తమైన సాక్ష్యము. ఉపయుక్తమైన సాక్ష్యము. ప్రియ దేవుని బిడ్డలారా, 23వ వచనమును మనం చదువుకుందాం. వారి యందు నేనును నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అంటున్నాడు. నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్లే వారిని నువ్వు ప్రేమిస్తున్నావని లోకము తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటుంది లోకము? ప్రియ దేవుని బిడ్డలారా, లోకము 2 రకాలుగా తెలుసుకుంటుంది. నంబర్ 1 వినుట ద్వారా, వినుట ద్వారా. రెండోది చూచుట ద్వారా. ఈరోజు ఏ వ్యాపారానికైనా ఇదే మూల సూత్రం. మనం ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం కదా. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటికీ కూడా మూల సూత్రం ఏంటంటే చెప్పాలి, చూపించాలి. దెన్ ఓన్లీ పీపుల్ విల్ బిలీవ్. ఈరోజు లోకమునకు మనము ఏమి చూపిస్తున్నాం? క్రీస్తు పిల్లలంగా లోకానికి ఏమి చెబుతున్నాం? మనం చెప్పే మాటలకి, మనం చేసే చేష్టలకి ఏమైనా పొంతనుందా? పైకి మాత్రం మనం చెప్తాం మా దేవుడు ప్రేమ గల దేవుడు అండి అని చెబుతున్నాం. మనం చెప్పే మాట, మనము చేసే క్రియ, ఆ 2 కోయిన్సైడ్గా, అంటే 2 కలిసి ఉండాలి. ఈ నోటితో ప్రేమను గురించి మాట్లాడతాం,
ఇదే నోటితో బూతులు తిడతాం, సంఘంలో కొట్లాడతాం, లేని అపవాదు పుట్టిస్తాం, విభేదాలకు కారణమవుతున్నాం. ఇంకా లోకం ఎలా నమ్ముతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, లోకము తెలుసుకోవాలి అంటే నీ మాటలు నీ చేష్టలు ఒకే రీతిగా ఉండాలి. ప్రేమను బోధించేటప్పుడు, క్షమాపణ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, కనికరం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు అవి మొదట నీలో ఉన్నాయా? లోకము నీలో వాటిని చూస్తుందా? అవి చూడగలిగినప్పుడే నీ మాట సత్యము. అలా లేకపోతే మన సాక్ష్యము ఒక పనికి మాలిన తమాషలాగా ఉంటుంది. ఈ లోకానికి మనం పెద్ద జోకర్స్ అవుతాం. ఈరోజు మిమ్మల్ని బట్టి ఏ కదా అన్యజనుల్లో నా నామం దూషణ పాలవుతుంది. నిజం, ఎందుకంటే మనం అలా ఉన్నాము గనుక పరిశీలన చేసుకోవాలి. మూడవది, తన మహిమను మనము చూడాలని. తన మహిమ, హీబ్రూ పదం షకీనా అన్నటువంటి పదం దీనికి వాడారు. షకీనా అనగా దేవుని సన్నిధి. షకీనా అన్న పదం యొక్క అర్థము నివసించుట. దేవుని యొక్క ఆ సన్నిధి, ప్రసన్నత మనతో నివసించుటను దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆ దేవుని సన్నిధి మనతో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో శాశ్వతంగా నివాసం ఉండటానికి, ఆయన మహిమను మనం కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నామా? పేరుకే క్రైస్తవ సంఘాలు, బట్ వీ లాస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీయులు పాలెంలో పాపం చేసినప్పుడు దేవుని మహిమ అనగా దేవుని సన్నిధికి సాదృశ్యమైన ఆ మేఘం ఎత్తబడింది. అని అన్నాడు, నేను మీతో రాను. కానీ మోషే బొంగబోతున్నాడు, అయ్యా నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేయద్దు. వి నీడ్ యువర్ ప్రజెన్స్, వి నీడ్ యువర్ షకీనా. ఈరోజు మనం అడుగుదామా దేవుణ్ణి, ప్రభువా నీ షకీనా మాకు అవసరం, నీ సన్నిధి మాకు అవసరం. ఈరోజు లోకంలో మేము ఒక వేడుకగా ఉండిపోకూడదు, మేము నీ మహిమను కలిగి ఉండాలి. అడుగుదామా దేవుణ్ణి. చివరిది చెప్పి నేను ముగిస్తాను. ఆయన అంటున్నాడు, నిత్యత్వముతో కూడిన ప్రేమను కలిగి ఉండాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రేమ, ఆ అగాపే ప్రేమ మొదట మనలో ఉందా? మనము కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన సార్వత్రికమైనది. ఆ ప్రార్థనలో నీవు నేను భాగస్వామ్యం కలిగి ఉన్నాం. నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మన జీవితంలో నెరవేరునట్లు మనం దేవుని దగ్గర అడుగుదామా? దేవా, నాలో ఐక్యత కలుగుటకు, మాలో ఐక్యత కలగటానికి, మా సంఘంలో ఐక్యత కలగటానికి సహాయం చేయి. మా సాక్ష్యము ఉపయుక్తమైనదిగా ఉండాలి, లోకానికి వేడుకగా ఉండకూడదు. అయ్యా, నీ మహిమ మా నుండి దూరం చేయొద్దు, నీ సన్నిధి మాతో ఉంచు. నీ నిత్యత్వముతో కూడిన ప్రేమ మేము అనుభవించినట్లు, ఆ ప్రేమను పంచునట్లు మమ్మల్ని నీ సాధనాలుగా వాడుకో అని అడుగుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై వందనాలు. విత్తబడిన వాక్యము ప్రభా మా హృదయాల్లో ఫలించినట్లు కృప చూపుము. నిత్యత్వముతో కూడిన ప్రేమ, ఐక్యత, సాక్ష్యము, మహిమ మేము కలిగి ఉండడానికి మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్.